గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Explore only the truth, the two for you all. Shobha explores. ఇంత చక్కగా కనిపించడం ఎలా సాధ్యపడింది? మన పనిలో మనం ఉంటే మిగతావన్నీ పెద్ద పట్టించుకోలేదండి. అందం అనేది అంటారండి, అది ఒక్కొక్క దృష్టి బట్టి ఉంటుంది. మీరు ఏ లేపనాలు పూసుకోరని నాకు తెలుసు. చక్కటి ముఖవర్చస్సుతో ఉండడం ఎలా సాధ్యపడింది? నేను మెయిన్గా అండి ఫాలో అయ్యేవన్నీ ఓజో శక్తి అంటామండి. మనకి ఓజస్, తేజస్, ప్రాణ అని 3 మహాధాతువులు ఉంటాయండి. వీటిని నడిపిస్తూ త్రిదోషాలు ఉంటాయి, వాత, పిత్త, కఫ. నెక్స్ట్ దాని సటిల్ లెవెల్ ఏంటంటే ప్రాణ, తేజస్, ఓజస్. సో రియల్ బ్యూటీ నా పరంగా ఇంటర్నల్ హెల్త్ నుంచి వస్తుందండి. మీరు చేస్తున్న వైద్య విధానం ఎటువంటిది? మహాసిద్ధ వైద్య చికిత్సాలయం అనేది ఒక సెంటర్. 3 మెయిన్ పిల్లర్స్ అండి దానికి. అంటే పేషెంట్ ట్రీట్మెంట్ అనేది సెకండరీ అవ్వకూడదు అనేది మా సెంటర్ మెయిన్ మోటో. సరి అయిన ఆహారం తీసుకోవడానికి మీరేం సలహా ఇస్తారండి? మనం తినేది బ్రతకడానికి కోసం అండి. ఆహారమే అల్టిమేట్గా శరీరంగా మనసుగా మారుతుంది అని భగవద్గీత కూడా చెబుతుంది కదండి. ఎనీ కైండ్ ఆఫ్ నిగ్రహానికి చెప్పిందే పతంజలి సూత్రాలండి. యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇవన్నీ చెప్పినవి దానికోసమేనండి. మీ వైద్య విధానంలో సంగీతానికి ఏమైనా స్థానం ఉందా? ఉంటుందండి. ఎందుకంటే మనం కనుక డెఫినెట్లీ మ్యూజిక్ హ్యాస్ అ హీలింగ్ పవర్ అండి. హాస్యం ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తుంది అంటారు. అవునండి, ఎందుకంటే బేసికల్గా లాఫ్ ఇన్ ద సెన్స్ హ్యాపీనెస్ కావాలండి. హ్యూమన్ స్పాన్ ఆఫ్ లైఫ్ 100 years అనుకున్నాం కదండి. మీ దృష్టిలో అది ఎక్కువ ఉందా, ఇంకా తక్కువ ఉండాలా? ఆయు అనేది, ఎందుకంటే డెత్ అనేది జస్ట్ ఒక ట్రాన్స్ఫర్మేషనే. గోవును హగ్ చేసుకోవడం మూలాన, గోవును తాకడం మూలాన ఒక ఆరోగ్యం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని వైదికులు చెప్తున్నారు. నిజమైన ఆ మాట? ఆవు నుంచి వచ్చేవన్నిట్లో కూడా మెడిసినల్ క్వాలిటీస్ ఉంటాయి, హీల్ చేసే క్వాలిటీస్ ఉంటాయి అన్నిట్లోనూ. కాకపోతే ఇప్పుడు డెఫినెట్లీ మనం చెక్ చేసుకుని మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఆముదము చాలా మంచిదని, అది బాగుంటుందని చెప్తారు. నిజమేనా అండి? అవునండి, క్యాస్టర్ ఆయిల్ మీద చాలా రోజుల నుంచి, ఎప్పటి నుంచో ఉంది. ఉదయం 2 లీటర్ల నీళ్లు లేదా 1.5 లీటర్ల నీళ్లు తాగడం మంచిదేనా? లేదు మేడం, నేను అందరికీ అది సజెస్ట్ చెప్పము. 4 వేగాల్లో మనకి వాటర్ గురించి, రేట్ ఎట్ విచ్ వి టేక్ వాటర్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. గోవును హగ్ చేసుకోవడం మూలాన, గోవును తాకడం మూలాన ఒక ఆరోగ్యం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని వైదికులు చెప్తున్నారు. నిజమైన ఆ మాట? అవునండి, ఆవులు ఉన్న చోట వాటి యొక్క దాని మీద చాలా రీసెర్చ్ కూడా అవుతుందండి. యూరిన్లో కానీ, మనం పంచామృతం అనుకుంటాం కదమ్మా, పంచగవ్య, ఆవు నుంచి వచ్చేవన్నిట్లో కూడా మెడిసినల్ ట్రీట్మెంట్, మెడిసినల్ క్వాలిటీస్ ఉంటాయి, హీల్ చేసే క్వాలిటీస్ ఉంటాయి. యూరిన్ అనుకోండి, లేదా కౌడంగ్ అనుకోండి, పాలు, నెయ్యి అన్నిట్లోనూ. కాకపోతే ఇప్పుడు దానికి ఇచ్చే ఫీడ్ ఏంటి, అది ఎలా పెరుగుతుంది, దానికి మనం ఇప్పుడు ఒక కాఫ్ బేబీ ఉంటుంది, ఆ బేబీ పాలు తన్ని దూరం చేసి ఒక మదర్ నుంచి మనం బేబీని పక్కన పెట్టి మరి మనం పాలు తీసుకున్నప్పుడు దాంట్లో కూడా స్ట్రెస్ ఉంటుంది, దాంట్లో కూడా చేంజెస్ వస్తాయి. ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలండి. ఒక ఇదివరకు కాలంలో న్యాచురల్ వేలోనే ఉండేది. బేబీ పాలు తాగేసిన తర్వాత మనం పాలు తీసుకునేవాళ్ళు, ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండేది. సో అంత స్ట్రెస్ కాదు, అది కూడా హ్యాపీగానే ఇచ్చేది.
ఇప్పుడు అవన్నీ తగ్గిపోతున్నాయి. కాబట్టి ఇవి కూడా కన్సిడర్ చేసుకుని మనం చెప్పాలండి ఆవు అనేది ఏంటి, ఎట్లా ఉంది ఏంటి, కరెక్ట్ బ్రీడ్ ఉందా లేదా హైబ్రిడ్ అయి ఉందా, లేకపోతే చేంజెస్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కన్సిడరబుల్ అండి. ఇవన్నీ ఒక కాలంలో కరెక్ట్ మ్యామ్. కాలం మారుతున్న కొద్దీ అన్నీ మారుతున్నాయి. కాబట్టి అది ఇక్కడ అప్లై అవుతుందా లేదా డెఫినెట్లీ మనం చెక్ చేసుకుని మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఆముదము చాలా మంచిదని, అది తీసుకుంటే లాక్సేటివ్గా పనిచేస్తుందని, అవును, కంటిపైన రాసుకుంటే దృష్టి దోషాలు తొలగిపోతాయని, చర్మం ఎక్కడైనా అలర్జీ చిన్న మాయిశ్చరైజర్ అండి. అవునండి, బాగుంటుందని చెప్తారు. నిజమేనా అండి? అవునండి. క్యాస్టర్ ఆయిల్ మీద చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో ఉంది. దాని మీద క్యాస్టర్ ఆయిల్ ఇప్పుడు దొరుకుతుందా? మంచిది, ప్రతి చోట క్వాలిటీ ఉంది మేడం, మనం వెతకాలి అంతే. వెతకాలి, ఉంది. కరెక్టే అండి, ఆముదంలో చాలా ఉంది. వాతానికి సంబంధించిన డిజార్డర్స్ని బాగా క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ ఏదైనా సరే దాని డోస్లోనే వాడాలండి. ఇది మంచిది కదా అని చెప్పి మనం రోజు తరపడే వాడేసేవి కావు. ఏదైనా ఎంత అవసరమో మన కండిషన్ బట్టి, మన పరిస్థితి బట్టి దాన్ని వాడుకుంటే, దాని కరెక్ట్ యూసేజ్ ఉంటే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. దానివల్ల నష్టం ఏమి కాదు. అంటే మీరు ఎవరికైనా అడ్వకేట్? చాలా మందికి చెప్పానండి, చాలా మందికి చెప్పాను. మేము పిల్లలకు కూడా ఒక్కొక్కసారి డీటాక్స్కి పట్టిస్తామండి. డిఫరెంట్ డీటాక్సిఫికేషన్ కోసం, కొలాన్ హెల్త్, లార్జ్ ఇంటెస్టైన్ హెల్త్ కోసం ఇది బాగా పనిచేస్తుంది. వాత దోషం బొడ్డులో వేస్తామండి, నావెల్లో, కళ్ళ పైన రాయొచ్చు, తలకి మసాజ్ చేయొచ్చండి, అరికాలకి రాస్తాము. ఆముదము ఆకు బాగా కొన్నిసార్లు మీకు ఆఫ్టర్ డెలివరీ సివియర్ హెడ్ఏక్స్ వస్తాయండి, ఆముదం ఆకు బాగా పనిచేస్తుంది. అంటే అది వాతతత్వానికి సంబంధించి. ఏదైనా మేడం ఇప్పుడు ఆముదము మంచిదే, అందరికీ మంచిదా అనేది కాదు. ఎవరికి మంచిది అంటే దాని తత్వం, దాని నేచర్ అనేది ఉంటుంది కదా, దాని యూనిక్నెస్. మనలో దానికి సంబంధించిన ఏమైనా ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు అది కరెక్ట్. అంటే ఈ జిగ్జా పజిల్లో ఇది వచ్చి సెట్ కావాలి. ఇది సెట్ కాని దాంట్లో మనం పెట్టి ఇది పని చేయట్లేదు, ఇది వేస్ట్ అని పక్కన పడేయడానికి ఉండదు. మీరు కరెక్ట్గా దాన్ని ప్లేస్ చేయలేదు అంతే. హర్బ్స్ అన్నీ పనిచేస్తాయండి. కరెక్ట్ డోసు, కరెక్ట్ ఫామ్లో, కరెక్ట్ టైంలో వేసుకుంటే పనిచేస్తాయి. మంచిది కదా తిప్పతిగా రోజు తాగేసామనుకోండి, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాటర్ హెల్దీయా అన్హెల్దీయా మేడం? వాటర్ హెల్దీ కానీ ఇట్ హ్యాస్ టు బి ప్యూర్. అది మేడం ప్యూర్. దాని క్వాలిటీ ఏంటి, ఎంత మంచిది కదా అని చెప్పి నేను 6 లీటర్స్ 7 లీటర్స్ 8 లీటర్స్ తాగుతూ వెళ్ళాను అనుకోండి, అది హెల్ప్ అవుతుందా? అలాగే ఏదైనా సరే ఆ రెగ్యులేషన్, అదే మేడం కీ ఈజ్ రెగ్యులేషన్. మీరు వాటర్ సంగతి మాట్లాడారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతానండి. ఉదయం 2 లీటర్ల నీళ్లు లేదా 1.5 లీటర్ల నీళ్లు తాగడం మంచిదేనా? లేదు మేడం, నేను అందరికీ అది సజెస్ట్ చెప్పము. 250 ml చాలండి. అది కూడా వాటర్ మీదే మీకు చాలా క్లియర్గా సూత్రాలు ఉంటాయండి. వాటర్ కూర్చుని తాగాలి, తర్వాత సిప్ బై సిప్ తాగాలి. మనం ఏ స్పీడ్తో వాటర్ తాగుతామో కూడా మన యూరిన్ ఫ్రీక్వెన్సీని, అమౌంట్ ఆఫ్ యూరినేషన్ని కూడా డామినేట్ చేస్తుంది, దట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇది రీసెంట్గా ఇప్పుడు ఫారినర్స్ వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఎలా ఆపాలో దానికి. కానీ మన ఆయుర్వేదంలో వేగాలు, 4 వేగాల్లో మనకి వాటర్ గురించి రేట్ ఎట్ విచ్ వి టేక్ వాటర్ అనే దాని మీద కూడా సూత్రాలు ఉన్నాయి. వాళ్ళు క్లియర్గా చెప్తారు కూర్చుని తాగాలి ఎప్పుడు కూడా వాటర్ అనేది. చాలా రకాల హెర్నియాస్ని అది రాకుండా ఆపే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత అది సిప్ బై సిప్ తీసుకోవాలి. మార్నింగ్ పూట 2 లీటర్స్ ఎట్ అ టైం తీసుకోమని నేనైతే చెప్పనండి. ఎవరికి తీసుకోవాలి, మీకు కనుక మోషన్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు 2 లీటర్స్ కాదు బట్ 1 లీటర్ స్లోగా తాగమని చెప్పు. కానీ అది కూడా రేర్ కండిషన్స్. 250 ml సరిపోతుంది. వామ్ వాటర్ అయితే బెటర్ కంపారిటివ్గా. పిత్త కలిగిన వాళ్ళ, పిత్తం హైగా ఉన్న వాళ్ళకి వామ్ వాటర్ కూడా ఇబ్బంది. నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉండే వాటర్ బెస్ట్. సో ఈ విధంగా ప్రతిదానికి మేడం ఉంటాయి. ఎప్పుడైతే ఒక జనరల్గా మనం ఇది తీసుకోండి ఇది మంచిది అని చెప్పడానికి కష్టం. అలా ఉండే చాలా తక్కువ ఉంటాయి. అక్కడ ఉండే పరిస్థితి బట్టి దాన్ని మార్చుకోగలగాలి. ఆ అవేర్నెస్సే ఉండాలి మేడం, మెయిన్ అదే. సంతోషం అండి. ఈ నవగ్రహాలు ఉన్నాయి కదండి, నవగ్రహాల ఇన్ఫ్లుయెన్స్ బాడీ మీద ఉంటుంది అని చెప్తారు కదా, ఆ విషయం గురించి మీరేమి ఉంటాయండి? దాన్ని బట్టే కదండి సూర్య నమస్కారాలు అనుకోండి, లేకపోతే మనకి రాసులు, ఈ రాసుల ఇన్ఫ్లుయెన్స్ అనేది బాడీ మీద ఉంటుంది అనేది సూర్య నమస్కారాల ద్వారా తెలుస్తుంది. ఈ నవగ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా మన బాడీలో ఉంటాయండి, బాడీ మీద ఉంటాయి. వేరియస్
దాన్ని మెడికల్ ఆస్ట్రాలజీ కింద చెప్తారు. చాలా మందులకు అది హెల్ప్ అవుతుంది. దానికి చాలా రకాల ఆ హర్బ్స్కి సంబంధించిన మొక్కలు కానీ ఫ్లవర్స్ కానీ బేస్ మీద మేము కూడా చేస్తామండి. కాకపోతే దాన్ని మెడికల్ ఆస్ట్రాలజీ కింద ప్రొజెక్ట్ చేయము. ఎప్పుడైతే పుష్పాయుర్వేదం ఫ్లవర్ థెరపీస్ ఇస్తామో బాగా తెలిసిన వాళ్ళు ఉంటే డెఫినెట్లీ మేము అది అప్లై చేసిస్తాం. నాకు అసలు ఈ విషయం నేను ఎక్కడా చదవలేదండి. ఇట్ జస్ట్ గాట్ ఫ్లాష్డ్ ఇన్ మై మైండ్. ఏమనంటే ఆంజనేయ స్వామి అరటి పండ్లు పెడతాం, అరటి ఆకులు, అరటి చెట్లు, ఆంజనేయ స్వామి శక్తి వాటిలో ఉంటుంది అని. ఆరెంజ్ కలర్ థెరపీ, అవును అవును, ఇవన్నీ నాకు కోరిలేషన్ ఉంది గ్రహాలకి, డెఫినెట్గా యూనివర్స్లో ఉన్న చెట్లు చేమలకి, పుట్టలకి, పాములకి, పక్షులకి, మనుషులకి ఒక అనుబంధం ఉంది, ఒక కనెక్షన్ ఉంది. పరబ్రహ్మ ద్వారా అందరికీ అన్నిటికీ కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ పరిపూర్ణంగా అనుభవించిన వాడు యోగి అవుతున్నాడు, పాక్షికంగా అనుభవించిన వాడు ఉత్తమ మానవుడు అవుతున్నాడు, అసలు అనుభవించిన వాడు బాధపడుతున్నాడు అని అనిపిస్తుంది. అంతే, అవునండి. ఎందుకంటే బయట ఏదైతే ఉందో మ్యాక్రోకాస్మ్ అంటాం, బయట ఉన్నదే మనలో కూడా ఉంటుంది. దాని స్మాల్ రిప్రజెంటేషనే మనం. సో మనం కనుక దీన్ని స్టడీ చేసుకుంటూ దాన్ని కోరిలేట్ చేసుకోగలిగితే చాలా లాస్ కానీ చాలా సీక్రెట్స్ కానీ ఈజీగా అర్థమవుతుంది. దాని బేస్ మీద మనకి వేదిక్ నాలెడ్జ్ అనేది వచ్చింది. కనుగొను నీ విగ్రహమే గ్రహబాల మీది నాకు అంటాడు అన్నమయ్య. సో పరబ్రహ్మను పట్టుకున్న వాడికి ఇంకా అల్టిమేట్ అనుకుంటా అట్లాంటి యోగి అన్నమయ్య. ఈరోజు మీరు అన్నమయాచార్య భావనావాహిని అన్నమయపురం వచ్చి చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అడగలేని అజ్ఞానం ఉంటే, మీరు చెప్పదలుచుకున్న విషయాలు ఉంటే దయచేసి. అలా ఏమీ లేవండి, మీరు అన్నీ ఆల్మోస్ట్ అడిగేశారు మేడం. హ్యాపీ అండి, మేము కూడా చాలా లక్కీ అండి ఇటు రావటం, మాకు చాలా అదృష్టంగా అనిపించింది. థ్యాంక్ యూ. అందుకే మీరు అడిగిన వెంటనే మేము వచ్చేస్తానండి. సంతోషం అండి. మీరు చాలా చక్కగా అంటే చాలా చక్కగా ఆన్సర్ టు ద పాయింట్ లాగా చాలా చక్కగా వివరించారు. ప్రేక్షకులందరూ కూడా చాలా సంతోషపడి ఉంటారని నేను అనుకుంటాను. మీకు అన్నమాచార్య భావనావాహిని పక్షాన, ఐ డ్రీమ్స్ వాళ్ళ పక్షాన హార్దమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. నమస్తే.